నీరు సముద్రాన్ని ఒకసారి అయ్యా మన ప్రాణం పోయేటట్టు లెగోయా అంటే ఎందుకు మీరు తొందరపడుతున్నారని సముద్రం నిమ్మలంగా ఉండంటే నిమ్మలంగా ఉంటుంది. అంత సముద్రం ఎగసెగస పడుతున్నా కానీ 12 మంది భయపడ్డారు, కానీ ఆఖరి వాడిగా వచ్చిన పౌలయ్య భయపడ్డా. ఇంకా అప్పుడు 12 మంది ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ధైర్యం చెప్పుకోవడానికి ఉంది, కానీ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు చెక్కబొక్క పట్టుకొని, అయినా భయపడ్డా. కాబట్టి ఒంటరిగా నువ్వు ఉన్నా, ఆపదలు అనేకముగా వచ్చినా అవి నేనేమి చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే నీకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాడు. ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా అవేవి నిన్నేమి చేయలేవు. నేను ఈ పని పూర్తి చేయాలేసయ్యా, అప్పటి వరకు నన్ను నీ కాపుదల్లో భద్రపరచు. నాకు నువ్వు ఏదైతే నియమించావో, నా కుటుంబాన్ని పోషించడానన్నావు కదా, నాకు ఏదైతే చిన్ననాటి దర్శనాన్ని ఇచ్చావో ఆ దర్శనం నెరవేరు వరకు నన్ను నీ కవిట్లో దాచయ్యా అంటే దాచాడంతే. నిన్ను కూడా దాడుస్తాడంతే. అయ్యా నాకు ఒక వాగ్దానం చేసావు కదా, నా బిడ్డలకు ఒక వాగ్దానం చేసావు కదా, అయ్యా ఎందుకంటే నాకంటూ నువ్వు ఒక ప్రణాళిక కలిగి నన్ను ఈ విధంగా నడవమన్నా కదా, నేను నడవటానికి నాకు సామర్థ్యాన్ని నడిపిస్తాడు. ఆయన అగ్నిలో నడిపించినాడు, అగ్నిలో నడిపించినాడు. ఆయన ఆ సింహాల బోన్లో ఉన్న ఆయన్ని చక్కగా కాపలా కాసిన ఒక ఏగ కూడా అనుకోకుండా సింహాలు నేల మీద నడిపించినాడు, చెక్కముక్క పట్టుకొని నడిపించినాడు. విషపురి పుట్టినా కానీ అతని ప్రాణానికి ఏమీ కాలా. ఆ విషపురి కన్నా తెచ్చింది కానీ ఆయన ఏ కారణం ఏంటంటే వాగ్దానం, ఒక పని నీకు ఒక పని అప్పచెప్పాడు. నీ కుటుంబానికి నీవు ఎలా ఉండాలంటే ముందుగా నిన్ను కుటుంబంలో నుంచి ప్రత్యేకపరిచి రక్షించుకొని ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి వారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా యోధురాలుగా, వారి కొరకు నువ్వు సిద్ధం చేయాల్సిన రక్షణ, వారి కొరకు ప్రయాసపడాల్సిన విధానాన్ని దేవుడు నీకు ముందుగా తెలియపరచడు కదా. ఆ పనిలో నమ్మకం కలిగి ఉండాలి, యథార్థం కలిగి ఉండాలి. మనం వారి కొరకు ప్రయాసపడాలి. అప్పుడు నువ్వు ఆయన పని చేస్తున్నావు, నువ్వేమి నీ రక్త సంబంధికులని నువ్వు జ్ఞాపకం చేసుకోవకు. అది ఆయన అంటున్నాడు, వారి కొరకు నేను రక్తం కార్చాను, వారు నా సొత్తు అంటున్నాడు. కాబట్టి వారి కొరకు, ఆయన బిడ్డలైన సర్వమానవారి కొరకు అంటే లేదా వారి బిడ్డలైన నా కుటుంబీకుల కొరకు నేను కష్టపడుతున్నాను. దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కానీ. తర్వాత ఒక మాట చదువుకుందామా, కింద ఒక మాట చదవండి, అందులోని యాకోబు ఆయన తన ప్రజలకు బహు సంతానము కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను, తన ప్రజలను ఏంటంట దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వారిని ఒంటరిగా ఉంచలా. ఆయన అక్కడ చెప్పాడు వారికి బహు సంతాన అభివృద్ధి కలుగుతుంది. కొద్ది మందిగా ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి చేసిన వాగ్దానాన్ని బట్టి వారికి బహు సంతాన అభివృద్ధి దేవుడు కలుగు చేశాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీకు వాగ్దానం చేశాడు, దేవుడు నిన్ను నీ పిల్లల్ని పోషిస్తానని చెప్పాడు. అబ్రహాంతో వాగ్దానం ఏం చేశారంటే, నిన్ను నీ పిల్లల్ని పోషిస్తాను, నీవే నాకు ఈ భూమి మీద నీలో నుంచి వచ్చు వారే నా సొత్తు అన్నట్టుగా చెప్పాడు కదా. అప్పుడు ఎవరు రాలా, నీకు అర్థమవుతలేదు. అప్పటికి అసలు ఎవరు రాలా, ఎవరు లేరు. అప్పటికే నిందలు అవమానాలు అతనికి ఎదురవుతా ఉన్నాయి. అతనికి ఒక పరీక్ష ఎదురవుతుందా, ఇంకెప్పుడు నాకు నా భార్యకి పిల్లలు పుట్టలేదే, నేను ఎందుకు పనికి వస్తాను అని ఆ పరిస్థితుల్లోనే ఉండగానే ప్రభు పిలిచాడు. ఆ నిస్సాయ పరిస్థితుల్లోనే పిలిచాడు. ఆ నిస్సాయ పరిస్థితుల్లోనే నీ పిల్లలు పోషిస్తానని చెప్పాడు. అలాంటి అవమానకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడే చెప్పాడు. పిల్లలు పుట్టినాక నీ పిల్లలకు కావాల్సిన సిద్ధపరుస్తానని చెప్పలా. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే, నీ పిల్లలకి పలానా స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు అన్నాడు ఆయన, పలానా ప్రాంతాన్ని ఇవ్వాలనుకున్నాడు అన్నాడు ఆయన. అప్పుడు అబ్రహాము పిల్లలు లేవు, సారా గర్భం ధరించదు.
అయితే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే నీ పిల్లలు కలగబోవునని చెప్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నిన్ను నీ పిల్లల్ని పోషిస్తా, రాబో కాలంలో నీకు గొప్ప మేలు చేస్తా. నమ్మిన వారు చప్పుడు జన్మపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన గొప్ప గురి లక్షణం ఏంటంటే ప్రార్థనా వీరులు, విశ్వాస వీరులు, నీకంటే ముందు తరాల వారు బైబిల్లో రాయబడిన పేర్లు అనేకములు ఉన్నాయి. వారి జీవన శైలిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి దేవుడు చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రమాణము జరిగేలోపు వారి అవమానాలు, నిందలు, శ్రమలు, ఎన్ని కష్టాలు అనుభవించారో జ్ఞాపకం చేసుకోవాలి. వారితో నువ్వు పోల్చుకోవాలి, ఆ వీరులతో పోల్చుకోవాలి. ఓడిపోయినంత పోల్చుకోవడం కాదు కానీ వీరులతో పోల్చుకోవాలి. నీకంటే ముందున్న వాళ్ళతో పోల్చుకోవాలి. వెనక్కి తిరిగి చూసి వీళ్ళు నాకంటే అనుకుంటా, నేను కొంచెం మెల్లిగా వెళ్ళొచ్చులే అనుకుంటే ఏమైందంట, కుందేలు కదలకుండా అక్కడే ఉంటుందంట, తాబేలు దాటి వెళ్ళిపోయిందంట. కుందేలు తాబేలు కథలో కుందేలు ఏమనుకుందంటే ఎప్పుడు రావాలి, ఇప్పుడు దాకా పరిగెత్తే కదా శాంతిర్థం వచ్చే తరకు ఒక అడుగు నేను అట్లా గంతేశానంటే గీత దాడతాను అనుకుందంట. పడుకొని నిద్రపోతుందంట. వెనక్కి తిరిగి చూడలేదంట, కుందేలు ఎంకే చూస్తుందంట. ఎవరు? తాబేలు. ఎట్టయినా కుందేలు నేను దాటాలి. ఆ ప్రయాణంలో కుందేలే గెలిచిందా? చెప్పండి. ఓడిపోయి కారణం ఏంటి? వెనక్కి తిరిగి చూసే గుణం కుందేలుది, ముందుకు చూసే గుణం తాబేలుది. అందుకని అన్నిలో చాలా మంది కొట్టుల్లో తాబేలు బొమ్మలు ఉంటాయి. తాబేలు ఏమంటారండి, పిల్లలు పెట్టుకొని నర్సరీలాగా పెట్టుకుంటారు. చాలా చోట్ల చూసే తాబేలు ఒక మంచి కథ ఉంది. కాబట్టి మీరు అంటే వారు ఎందుకు పెట్టుకున్నారని తీసేద్దాం. కానీ దేవుడు ఈ వర్తమానం తరగతి నీకు చెప్పేది ఏంటంటే వెనకున్న వారిని ఆదర్శంగా తీసుకోకూడదు, వారికంటే నేను పర్లేదు అనుకోకూడదు. కానీ నీ ముందున్న వారిని ఆదర్శంగా తీసుకో. పరుగు పందెంలో నీవు గెలవగలవు, విశ్వాస యాత్రలో నీవు గెలవగలవు. ఇదిగో గెలిచిన వారిని దేవుడు నీకు చూపించాడు. ఈ మధ్యాహ్న సమయంలో గెలిచిన వారిని చూపించాడు. ఎలాంటి వాడు అంటే యేషేబు గెలిచాడు. వెనక్కి తిరిగి చూడలా, అలాగంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా అలాగే చూడలే. కానీ అలాగా ముందు చూపు కలిగి ముందుకు నడిచాడు. ప్రభువుని చూస్తూ, వాగ్దానాన్ని చూస్తూ అతడు విజయాన్ని చూడగలిగాడు. ఎక్కడ ఈ వాడ బద్దలైపోయింది, మన పరిస్థితి ఏందని సముద్రం వెంక చూడాల, దేవుడు చెప్పిన వాగ్దానం వెంక చూశాడు. ఈ ప్రయాణంలో నన్ను ఎక్కడికి నడిపిస్తావో అక్కడి సువార్త మరణిస్తానన్నాడు. ఎవరు? పౌలయ్య. పేతురయ్య కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆపద వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది, వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారు, అమ్మో వాళ్ళు వచ్చారు ఇంకేముంది నిలబడ్డారు. అబ్బే ఎవరిని నేను చేయగలరా? మన చుట్టూ అనేక మంది శత్రువులు ఉండొచ్చు. వారు మనం అనేక రకాలుగా అవమానం చేయాలనో, లేకపోతే నిద్ర పాలు చేయాలనో, లేకపోతే మనకి ఏదో కీడు చేయాలని అనేక ప్రయత్నాలు చేయొచ్చు. వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తారంటే, చెప్పండి, హామాను తెలుసుగా మీకు? హామాను, మొద్దుకయ్యి హామాను అనబడిన వారు బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన గుణపాఠం చెప్పిన వాళ్ళు ఉన్నారు. మొద్దుకయ్య మీద హామానికి అసూయ ఉందంట. మొద్దుకయ్య మీద హామానికి అసూయ ఉంది. అందుకని ఈ మొద్దుకయ్యని ఏ విధంగా చేతనైనాను చంపాలి అని, మొద్దుకయ్యని ఏ విధంగా చేతనైనా కీడు చేయాలి అని ఆ హామాను ప్రయత్నం చేసి ఆ మొద్దుకయ్య కొరకు ఏం చేశారంటే ఒక పెద్ద ఉరికొయ్య తయారు చేశారంట. మొద్దుకయ్య కొరకు పెద్ద ఉరికొయ్య తయారు చేసి ఈ ఉరికొయ్యకి ఎప్పటికైనా నా శత్రువుని ఎలా తీయాలనుకున్నట్ట. మొద్దుకయ్య వలన హామానికి ఏ నష్టమేం జరగల. మొద్దుకయ్య ఎక్కడ కూడా అసలు హామాను ఎత్తడా? ఎత్తడు, అవసరం లేదు. కానీ మొద్దుకయ్యలో ఉన్న గుణం ఏంటంటే, హామాన్లో ఉన్న గుణం ఏంటంటే ఎదుగుతున్న వాడిని చూసి వారవలేని వాడు హామాను. అంటే ఎదుగుతున్న వారు ఎదుగుతుంటే వారు చేసే వృత్తిలో, వారు చేసే ఆ వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో, విద్యలోనో, వారి చేతి పనులను ఎదుగుతుంటే వారు ఎదిగేటప్పుడు వారిని ఏ విధంగా కిందకి లాగాలనే పేద ఆలోచన కలిగి ఉండేవారు. అలాంటి వాడు హామాను. కాబట్టి వీళ్ళు ఎలా వచ్చారు? బానిసలుగా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఉన్న మనలో ఈ మొద్దుకై పేరు వినపడుతుంది. కాబట్టి మొద్దుకై యొక్క సంతతి వారిని, వారి జనాన్ని, హెబ్రీయుల్ని, ఇశ్రాయేలుని నిర్మూలన చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. వారిలో మొద్దుకైని ప్రధానంగా పెట్టుకున్నాడు హామాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరినైనా విడిచిపెడతాడు, కానీ తన ప్రజలు మాత్రం అసలు విడిచిపెట్టనే.
అర్థమవుతుందా? ఆయన అసలు ఆయనకి వ్యతిరేకంగా జీవించే వాళ్ళనే సామాన్యంగా విడిచిపెట్టడు, అట్లాంటిది తన ప్రత్యేకించి ప్రజలు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఎవరికైనా ఒక పని అప్పచెబితే ఆ పని వారు చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయనే ఇస్తాడు. తగిన కాలం ముందు వారికి కావాల్సిన ఓపికలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అట్లాంటిది మరి మొద్దుకాయ మీద వేసే ప్లాన్ అంతా దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. ఆ మొద్దుకాయని చంపడానికి ఏ ఊరికోయినైతే తయారు చేశాడో అదే ఊరికోయికి ఏలాడబడ్డాడు, ఉరిది పడ్డాడు. తనకంటూ ఏ గొప్ప ఘనత తెచ్చుకున్నాడో ఆ ఘనత అంతా కూడా ఎవరికి అనుగ్రహించబడింది? మొద్దుకాయకే అనుగ్రహించబడింది. కాబట్టి మనము దేవుళ్ళు ఎదుగుతుంటే, నీవు దేవుని యొక్క అడుగుజాడల్లోనో, లేకపోతే దేవుని పనిలోనో, దేవుని యొక్క స్వార్థ పనిలోనో, ప్రార్థన అనే పరిచయంలోనో, సంఘం కోసం నువ్వు ఏదో దేవుడిచ్చిన తలాంతును బట్టి ఆ తలాంతులో నువ్వు ఎదుగుతూ ఉంటే, నీకు ఎవరైతే కీడు చేయాలనుకున్నారో, ఎవరైతే నీకు హాని చేయాలనుకున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరచాలనుకున్నారో వారే అవమానపరచబడతారు. అంతేనా కదా? తమ్ముడు జనపడతాం. హల్లెలూయా. చాలా మంది మన సహజీవన విధానంలో ఎవరిదైనా మంచి చక్కగా ఉన్న కాపురాన్ని చూస్తే కొంతమంది వారవలేరు. ఎవరైనా మంచిగా కాపురం చేసుకుంటా ఆ భార్య భర్తలు చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉన్నారనుకో, మెల్లిగా వారిలో ఎవరో ఒకరి దగ్గరికి చేరి వీళ్ళ మీద వాళ్ళ మీదలకి ఏదో చెప్పి అక్కడ గలిబిలి చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాలి, బైబిల్ భలే స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే బైబిల్లో సర్వమానవాళి విధానం రాయబడింది. ఏం చెప్తుందంటే యెహోవా చిత్తపరిచిన వారిని నరులెవరు వేరు చేయకూడదన్నారు. ఇట్లాగా కాపురాలు చేసుకునే వారి విషయాల్లో కనుక ఏలు పెడితే వాళ్ళ బుద్ధి ఏంటంటే వాళ్ళకి కలగబో అవమానమో, లేకపోతే కలుగుతున్న కష్టమో నష్టమో, లేకపోతే వాళ్ళకి సోకిన వ్యాధిని గ్రహించలేదు. చాలా మంది జీవన విధానం నేను చూస్తూ ఉంటాను. నేను నా అనుభవంలో చాలా చూసా, నాకు దగ్గరగా కూడా చూసా. ఎవరైతే ఒక ఆయన అన్నాడు, 12 మంది పిల్లలు కన్నావు, ఇప్పుడు దేవుడి పిలిచాడు, నువ్వు రిజైన్ చేసావు, ఉద్యోగం మానేసావు, నువ్వు ఎట్ట బతుకుతావు ఏమో, ఒక్కరికైనా పెళ్లి చేస్తావా అన్నాడు. ఒక్కరికైనా పెళ్లి చేస్తావా అన్నాడు. అన్నవాడు ఆడి కొడుకులకి ఒకరికి కూడా పెళ్లి చేయలేదు, ఒకరు కూడా చేయలేదు బిడ్డలకి. కానీ దేవుని కోసం నిలబడినవాడు 12 మంది పిల్లలకి పెళ్లి చేశాడు. చల్లవాడు చనిపోతాం వాళ్ళగా. అదేలియా, ఆయన పిల్లలకే కాదు, ఆయన పిల్లల కూడా పెళ్లి చేశాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా పక్కనే ఉండి వారలేని మాటలు, ఎంతో గాయపడే మాటలు, మన విశ్వాసాన్ని గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఒక సేవలో ఎదుగుతూ ఉంటే వాడిని ఎట్లా కూడా అవమానం చేయాలి, వాడు ఎక్కడ దొరుకుతాడా, ఏ విధంగా దొరుకుతాడు, ఇట్లా ప్లాన్ వేసి నలుగురిని ఎవరినో రెచ్చగొట్టి 4 రకాలుగా ఏదో అవమానం చేయాలని చూస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు తవ్వుకున్న గోతున్న వాళ్ళు పడతారు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధులు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అట్లాగే చక్కగా ఉన్న కాపురాల జోలికి వెళ్ళిపోయి వాళ్ళ కాపురాల్లో చుచ్చులు పెడితే అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పిచ్చి మొహమా, వెనక్కి తిరిగి నీ కడుపులు పుట్టిన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ కాపురాలు చూడు, ముందు వాళ్ళని బాగు చేసుకో. నీకు చక్కగా కొంతమంది పిల్లల్ని ఇచ్చాను, వాళ్ళ కాపురాలు బాగు చేసుకో. వాళ్ళు పొరపాటులో ఉన్నారు, వాళ్ళు సరిదిద్దు, వాళ్ళని చక్కబెట్టు, వారిని ఒకటి చెయ్యి అనే దేవుడు చెప్తుంటే వీళ్ళ ఇంటితో వదిలిపెడతారు, వీళ్ళ సంగతి వదిలిపెడతారు, పక్కింటి సంగతి కావాలి. వాడు పచ్చగా ఉన్నాడు కదా. నాకు తెలిసి నేను బాగా తాగే టైంలో, అంటే చిన్న వయసులో కొద్దిగా అల్లరి సెంటర్ తిరిగే టైంలో నా బంధువు ఒకడు ఉన్నాడు. వాడు తాగేవాడు. వాడు ఏం చేసేవాడంటే, నేను దొరికితే నన్ను ఒక్కడే తిడతారేమోనని మమ్మల్ని రెచ్చగొట్టి మాకు కూడా కొంచెం పోసేవాడు. అప్పుడు మాకు అలవాట్లేదు పెద్దగా. వాడు ఏం చెప్పాడంటే, వాడు తీసుకొచ్చి మాకు పోసి, అప్పుడు మాకు అసలు ఏమీ తెలియదు. అంటే ఎట్లుంటుందంటే, నేను చెడ్డాను, నాతో పాటు 2-3 చెడాలి. కాబట్టి ఏదైనా ఇట్లాగా ఆలోచన కలిగి ఉండే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆ మాట ఏంటంటే, మొదట నువ్వు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ కడుపున పుట్టిన బిడ్డల్ని, వాళ్ళ ఎదుగుదల గురించి ఆలోచించేయి, వాళ్ళ కాపురాల గురించి ఆలోచించేయి, వారి యొక్క నీ మనోసంతానాన్ని గురించి ఆలోచించేయి. వారు ఎలా ఎదగాల, వారు ఎలా బాగుండాలి, ఎలా మంచిగా ఎదగాల, వారి భవిష్యత్తులో వారు ఎలాంటి దేవుని యొక్క కృపను పొందుకోవాలి, అలా ఆలోచన చేయాలా.
నీ ప్రయాస అంతా ఇంటింటికి తిరిగి వీళ్ళ మీద వాళ్ళకి ఓ లేనిపోయిన సాడీలు చెప్పి లేనిపోయిన వాళ్ళ కుటుంబాల్లో కాపురాల్లో కథలు తెస్తున్నావు కదా. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ముందు నీకు అంత ప్రయాస కొంతైనా నీ ఇంట్లో పడితే నీ ఇల్లు అల్లరి కాకుండా ఉండేది కదా, నీ ఇల్లు రోడ్లు పడుకోకుండా ఉండేది కదా, నీ ఇల్లు అనవసరంగా నవ్వురుకోలు కాకుండా ఉండేది కదా. అంత ఖాళీ టైంలో కూర్చో, చక్కగా చచ్చిపోయిన వాళ్ళ దేవుడి ఫోటో చూసి ప్రార్థన చేసే బదులు దేవుని వాక్యం చదువుకో. ఆ వాక్యం చదువుకొని ఆ వాక్యంలో ఉన్నట్లుగా చక్కగా అయ్యా నా కూతురు కాపురమయ్యా, అయ్యా నా కొడుకు కాపురమయ్యా, అయ్యా నా మనవరాల కాపురమయ్యా, నా మనవడు కాపురమయ్యా, ఇలా ప్రార్థన చేసుకో. చక్కగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అంతేనా కదా? అంతేగాని హామాన్ లేక వాడు బాగా ఎదుగుతున్నాడు కాబట్టి వాడు చక్కగా ఉన్నాడు, పిల్లలతో జలజలాడుతూ ఉన్నాడు. ఎట్లయినా కానీ వెళ్ళి పీటకలే కాళ్ళు పట్టుకొని లాగాలి కింద పడేయాలంటే దేవుడు ఒకరోజు ఉరిదీస్తాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఆ ఇంటికి తిరిగే టైంలో కొంత టైం 10 ఇళ్ళు తిరుగుతారు కదా, 10 ఇళ్ళు కాదు 5 ఇళ్ళు తిరిగే టైంలో కనుక నీ ఆ సమయాన్ని నీ కుటుంబం కోసం కేటాయించి ప్రార్థన చేస్తే కుటుంబం ఎట్లుంటది? సంతోషంగా ఉంటది, సమాధానంగా ఉంటది, ఆశీర్వాదకరంగా ఉంటది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ మధ్యాహ్న సభలో ఇలాంటి వారు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి నానా రకాలుగా నీతో మాట్లాడవచ్చు, లేదా నీ కుటుంబీకులను రెచ్చగొట్టవచ్చు, లేదా నీకు ఏదైనా హాని కలిగించవచ్చు, నీకు ఏదైనా బాధ కలిగించవచ్చు, నీకు ఏదైనా శ్రమ తీసుకురావచ్చు, నీకు ఏదైనా ఉప్పెన లాంటి ఒక ఉపద్రవం లాంటివి తీసుకురావచ్చు నీ మీదకి. కానీ దేవుడి మధ్యాహ్న సభలో ఎందుకు చెప్తున్నాడంటే, అవి ఏమి ఎగసి వచ్చినా నిన్నేమి చేయలేవు. షడ్రక్ మెషక్ అబ్దిగోను పడుతున్న వారు ఆ రాజ్యములో వారు ఎదుగుతుంటే, ఆ రాజుగారి యొక్క మన్నన పొందుతుంటే ఎంతమంది గుడిపుటానికి అంటే చెప్పండి. అక్కడ ఉంది ఈ నలుగురు తప్పనిచ్చి మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకులా కాదా? వ్యతిరేకులే. దేవుడు అందరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ నెరవేర్చడానికి ప్రారంభం చేశారు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. కాబట్టి నీ వాగ్దానాన్ని పొందుకోకుండా నిన్ను ఆటంకపరిచే అనేక మంది నీ మీదకి రావచ్చు. అనేక విధాలుగా సాతాను ఎన్నో విధాలుగా నిన్ను ఆటంకపరచవచ్చు. నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పేతురుకు వాగ్దానం చేశాడు, ప్రభు నెరవేర్చాడు. పేతురు ఆ వాగ్దానాన్ని సంతరించుకోవడానికి ప్రయాసపడ్డాడు. ధైర్యంగా ఆయన మాట మీదే. ఇలాంటి వారిని ఎవరిని చూసి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు, పెదలాల్సిన అవసరం లేదు. ఒకవేళ రోగాల, ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల, ఒకవేళ వేరే సమస్యల, ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలయ్యా, నువ్వు నా కుటుంబానికి ఒక వాగ్దానం చేసావు, నేను ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. అందుకు నేను వాగ్దానాన్ని స్వతంత్రించుకునే సామర్థ్యత నాకు దయచేయి, ప్రార్థనాత్మక దయచేయి, నిన్ను స్తుతించే ఆత్మ దయచేయి, ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే ఆత్మ నాకు దయచేయి. నేను వెనుదిరిగి వెనకున్న వాళ్ళ గురించి ఆలోచించకూడదయ్యా. నాకైతే ఆలోచిస్తే నేను అక్కడ అయిపోతాను. నేను ముందున్న వారి కొరకు మాత్రమే చూడాలి. ఇలాంటి ప్రార్థన నూతన సంవత్సరం నీకు కావాలని ప్రభు చెప్తున్నాడు. నేను ఎందుకు ఇక్కడ వ్యక్తిగత విషయాల వైపు కూడా, అంటే కుటుంబాల్లో జరిగే సాధారణమైన సంగతులు ఎందుకు చెప్పారంటే, ఇలాంటి వాటి వలన కూడా ఎవరు ఏదో నీ కుటుంబంలో వారిని రెచ్చగొట్టడం వలన నీకు కలిగే ఆ ఇబ్బందిని బట్టి మనం పిచ్చి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి అప్పుడు దేవుడికి అవమానం వస్తుంది. అవమానం రాకపోవడం అంటే అవన్నీ కూడా ఎవరికి అప్పచెప్పాలా? దేవుడికే అప్పచెప్పాలా. మొద్దుకై ఎవరికి అప్పచెప్పాడు? దేవుడికి అప్పచెప్పాడు. తన పని తాను చేశాడు. అలాగే మొద్దుకైతో పాటు ఇంకొక ఆ పనిలో సహకరించిన ఎవరు? ఎస్తేర్ ఏమి అధికారం ఉంది కదా, అధికారం ఉందిలే అని చెప్పి భరణి వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి లాలించి పాలించి బుద్ధికించి, ఇదిగో వీటన్నిటి కారణం హామాన్ అని చెప్పిందా? చెప్పలా. ప్రార్థన చేసుకోండి. నీ మీదకి ఎవరు ఏ రీతిగా, ఏ సాతాను ఏ రూపంలో వచ్చినా నువ్వు చేయాల్సిందేంటి? ప్రార్థనే. ప్రార్థన చేస్తే చాలు. ఈ సంవత్సరంలో నువ్వు నూతనమైన కార్యాలు నువ్వు చూడగలవు, గొప్ప కార్యాలు చూడగలవు. దృష్టించు. నీవు నిన్ను ప్రేమించి ఆయన నీతో చెప్తున్న మాట,
ప్రేమ కలిగి ఆయన నీతో ఆయన స్వరమెత్తి చక్కగా చెప్తున్నాడు, నా కుమార్తె నీ మీదకి వచ్చే ఏది కూడా నిన్నేమీ చేయలేదు, నిన్ను నేను ముందుగా చదవండి, మూలవాక్యం చదవండి. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాడు. ఇశ్రాయేలీయుల కంటే ముందుగా ఆయన యోసేపుని పంపాడు. యోసేపు పోయి వారందరికీ ఏం చేశాడు? మార్గం సరళం చేశాడు. యేసు ప్రభువు కూడా ముందుగా వచ్చి మన కోసం మార్గం సరళం చేసి మరలా వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఆయన మాదిరిగా తీసుకో, ఆయన్ని మాదిరిగా తీసుకో. ఆయన మనం అందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి చాలా కష్టపడ్డాడు, చాలా అవమానాలు, చాలా నిందలు, చాలా ఎన్నో 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 భరించాడు. అయినప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి మృతులలో నుంచి ఆయన్ని లేపెను అని రాయబడింది. కాబట్టి నిన్ను ప్రభు లేపాలంటే, ప్రభు నిన్ను ఆదరించి బలపరచాలంటే నీ ప్రార్థనాత్మ పురికొల్పుకోవాలి. నీకు ఉన్న ప్రార్థనాత్మ సరిపోదు, ఇంకా 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 శత్రువులు ఎదుర్కోవలసిన గొప్ప ప్రార్థనాత్మ కలిగి నూతన సంవత్సరంలో నింపబడి ప్రార్థనా వీరుల జాబితాలో మీ పేరు లాగున దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. నేను 2-3 వాక్యాలు చదివించి గబగబా వాక్యాలు ముగించేస్తాను. మొదటి అధ్యాయంలో మొదటి 5 వచనాలు చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఇది మీ వాగ్దానాన్ని పొందుకోవడానికి కావలసిన పని. జనములను ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. వింటున్నారా? ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు, వినండి 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 వినండి, యెహోవాను వెదుకువారు ఉదయమందు సంతోషించుదురుగాక. ఆయన సన్నిధిని వెదుకుడి, ఆయన ఫలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఈ వచనాన్ని బాగా జ్ఞాపకం చేసుకునండి. ఈ వచనాన్ని ఈ సంవత్సరం అంతట్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు వెతకవలసింది ఏంటంట? ఆయన సన్నిధిని వెతకాల. యెహోవాను వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన వెతుకువారు, ఆయన బలమును వెతుకువారు నిత్యము సంతోషిస్తారని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. అబ్రహాము ఆయన వెతికాడు, యోసేపు ఆయన వెతికాడు, ఇంకా మన పితరులైన వారు అనేకులు ఆయన వెతికారు, వారు సంతోషించారు, వారు నిత్యము సంతోషించారు. నీకు చెబుతున్నాడు ప్రభు, ఈ వచనాలు ఏదైతే ఉన్నాయో అవి నీ జీవన విధానంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకో. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 5 వచనాలు, 5 వచనాల్లో నీవు చేయవలసిన పని టైం టేబుల్ కనబడుతుంది. ఈ సంవత్సరం చేయబడిన వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఈ 5 వచనాల్లో ఉన్న వాటిని ఉన్నట్లుగా నీ జీవన శైలిలో అలవాటు చేసుకొని గొప్ప దైవ దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభుపేట మీ అందరికీ మనం చేస్తూ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలవంచని ప్రార్థన చేసుకుందాం. Isso aí.